మనం ఇప్పుడేం చూడబోతుంటే, ఇఫ్ సపోజ్ మీరొచ్చేసి అన్నా యూనివర్సిటీలో చదువుతుంటే ఎక్కువ మందికి ఒక ఇదుంటది. ఎలాగన్నా అన్నా యూనివర్సిటీలో వచ్చేసి యూనివర్సిటీ ర్యాంక్ ఎట్టాలని. సో, ఆ యూనివర్సిటీ ర్యాంక్ ఎత్తాలంటే అది సింపుల్ ప్రాసెస్ కాదు. కొంచెం హార్డ్ వర్క్ చేయాలా. సో, హార్డ్ వర్క్ చేసేదానికి మనం ఎలాగ హార్డ్ వర్క్ చేయాలా? హార్డ్ వర్క్ చేసినా ఎలా స్మార్ట్ వర్క్ చేసి మనం అన్నా యూనివర్సిటీ ర్యాంక్ ఎట్టొచ్చు. ఇంకోటేందంటే నేను ఎందుకు చేసి ఈ వీడియో ఎడుతున్నానంటే నేను ఇంజినీరింగ్ చదివేటప్పుడు నేనొచ్చేసి అన్నా యూనివర్సిటీ ర్యాంక్ ఎత్తా. 12థ్ ర్యాంకు. సో, టోటల్ అన్నా యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నీ కలిసి నేను ఓవరాల్‌గా 12థ్ ర్యాంకు. సో, నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తే ఎక్కువ మందికి యూజ్ అవుద్దని నా ఫీలింగ్. దానివల్ల నేనొచ్చేసి ఈ వీడియో ఎడుతున్నా. సో, హౌ టు గెట్ ఎ అన్నా యూనివర్సిటీ ర్యాంక్. సో, ఇదొచ్చేసి మెయిన్‌గా ఎవరికంటే ఇప్పుడొచ్చేసి మీరొచ్చేసి ఎగ్జాంపుల్ ఎవరంటే ఒక సీఎస్ఈ డిపార్ట్‌మెంటో, లేకపోతే ఈసీ డిపార్ట్‌మెంటో, లేకపోతే ఐటీ డిపార్ట్‌మెంటో ఎవరెత్తుకున్నా ఈ వీడియో వచ్చేసి సూట్ అవుద్ది. ఎందుకంటే ఇది జనరల్ వీడియో లాగా ఎత్తుంటా. సో, ఫస్ట్ పాయింట్ అంటే ఏందంటే ఇట్స్ నాట్ ఎ మ్యారథాన్. ఏందంటే ఇది మ్యారథాన్ కాదు. ఇది వచ్చేసి 100 మీటర్ రేస్ కాదు. ఇట్స్ ఎ మ్యారథాన్. ఎందుకంటే 8 సెమిస్టర్స్ ఉంది. సో, ఒక్కొక్క సెమిస్టర్‌కి మనం ఎత్తే సీజీపీపీ వచ్చేసి అక్యుములేట్ అవుతా వస్తది. సో, ఫైనల్‌గా వచ్చే సీజీపీఏ విచ్ మీన్స్ క్యుములేటివ్ సీజీపీఏ వచ్చేసిదా మనకు కావాలా. సో, ఒక్కొక్క సెమిస్టర్ మీద మనం వచ్చేసి మనకి ఇంపార్టెంట్. సో, ఒక్కొక్క సెమిస్టర్ అంటే దాంతో ఉన్న ఇంటర్నల్ ఎగ్జామ్స్. సో, ఒక్కొక్క ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో కూడా మనం వచ్చేసి ప్రాపర్‌గా రాయాల. సో, ఒక్క కాలేజ్ వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఒక సెమిస్టర్‌కి వచ్చేసి 2 ఇంటర్నల్స్ మినిమమ్ కండక్ట్ చేయాలా. 3 ఇంటర్నల్స్ కూడా సమ్ కాలేజెస్ కండక్ట్ చేస్తారు. అండ్ దెన్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మన ఎక్కువ ఎగ్జామ్స్ వచ్చేసి కాలేజ్‌లోనే కండక్ట్ చేస్తుంటారు. సో, దాంతో గాని మనం వచ్చేసి ప్రాపర్‌గా రాసేదా 8 సెమిస్టర్స్‌కి అవతల మన సీజీపీఏ వచ్చేసి మంచి సీజీపీగా ఉంటది. సెకండ్ ఏందంటే లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్. ఏందంటే ఎక్కువ మందిలో ఏందంటే మనం ఇంజినీరింగ్ చదువుతున్నాం. సో, ఇంజినీరింగ్ చదివేప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఒక 4 మంత్స్ ఒక సెమిస్టర్ అంటే నేను వచ్చేసి ఒక లాస్ట్ 10 డేస్ మొత్తం లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్ ఏందని చూసుకునేసి దాంతోని చదువుతాను అనుకుంటారు. కానీ దాంతో చదివే వల్ల మీకు వచ్చేసి అన్నా యూనివర్సిటీ ర్యాంకు వచ్చేది కష్టం. అంతే మీకు టెక్నికల్‌గా మీరు స్ట్రాంగ్‌గా ఉండరు. ఎందుకంటే మనం వచ్చేసి 10 డేస్‌లో ఏం చదువుతాం. సో, ఫస్ట్ రోజు సెమిస్టర్ స్టార్ట్ అయిన రోజు నుంచి మీరు వచ్చేసి స్క్రాచ్ నుంచి చదవాల. స్క్రాచ్ అనేది చదవాలంటే ఏందంటే డీప్‌గా చదవాల. సో, ఎవ్రీ టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చదివే ఇంజినీరింగ్ కోర్స్ వచ్చేసి మీ కెరియర్‌లో ఎక్కడైనా యూజ్ అయ్యేలాగా ఉంటది. సో, ఎప్పుడు ఏది చదివినా అది క్యాన్ బీ టెక్నికల్ ఆర్ ఇట్ క్యాన్ బీ నాన్ టెక్నికల్. మీరు డీప్‌గా చదివితే మంచిది. సో, లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్. దెన్ ఏందంటే డూ వెల్ ఇన్ ఇంటర్నల్ ఎగ్జామ్స్. ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే ఏంటంటే సో, ఎవ్రీ కాలేజ్ వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా ఎవ్రీ సెమిస్టర్. సో, ఎక్కువ మంది ఏం ఎత్తుకుంటారంటే ఆ ఇంటర్నల్ ఎగ్జామ్ మార్క్స్ అంటే మనకెందుకు అనుకుంటారు. కానీ ఆ ఇంటర్నల్ ఎగ్జామ్ మార్క్స్ కూడా వచ్చేసి మీకు వచ్చేసి ఫైనల్ సీజీపీఏలో వచ్చేసి ఫైనల్ సీజీపీఏ బాగుందంటే అది హెల్ప్ అవుద్ది. ఎందుకంటే నేను చదివినప్పుడు 80 మార్క్స్ వచ్చేసి ఈ ఎగ్జామ్స్ ఉంటది. ఇంటర్నల్ ఎగ్జామ్ కాదు, ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటది. సో, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటది. 20% 20 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో నుంచి ఎత్తుకుంటారు. నా నా పాస్డ్ ఔట్ బ్యాచ్ ఏందంటే 2011-2015 నేను ఇంజినీరింగ్ చదివాను. సీఎస్ఈ డిపార్ట్మెంట్. ఆ టైంలో ఈ స్ట్రాటజీ చేసి మేబీ మారుంటది. కానీ ఎప్పుడు ఏ స్ట్రాటజీ మారినా మన ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో బాగా రాయాల. ఎందుకంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో బాగా రాస్తే మనం వచ్చేసి మన టెక్నికల్‌గా స్ట్రాంగ్ అవుతాం. సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తాం. అండ్ దెన్ మన స్టాఫ్ మన పైకి వచ్చేసి ఒక మంచి వ్యూ ఉంటది. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ప్రాక్టికల్ ఎగ్జామ్స్. సో, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చేసి ఎవ్రీ సెమిస్టర్ వచ్చేసి 2 ప్రాక్టికల్ పేపర్స్ ఆర్ 3 ప్రాక్టికల్ పేపర్స్ ఉంటది. బేస్డ్ ఆన్ సెమిస్టర్ అండ్ దెన్ డిపార్ట్మెంట్. సో, ఎక్కువ మంది ఏం ఎత్తుకుంటారంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చేసి గ్రాంటెడ్ ఎత్తుకుంటారు. సో, స్కూల్‌లో ఎత్తుకున్నా, కాలేజీలో ఎత్తుకున్నా ప్రాక్టికల్ వచ్చేసి గ్రాంటెడ్. సో, ఈజీగా మార్క్ ఏస్తే మనం ఎందుకు వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్‌కి వచ్చేసి మనం అంత ఎఫర్ట్ ఎయ్యాలనుకుంటాం. అది యాక్చువల్‌గా వచ్చేసి ఒక రాంగ్ పర్స్పెక్టివ్. ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జామ్‌లో మీరు బాగా చేస్తేనా మీకు వచ్చేసి ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్ విచ్ మీన్స్ వచ్చే ఫుల్ గ్రేడ్ మీకొస్తది. అండ్ దెన్ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటే ఎవరు వచ్చేసి థియరిటికల్‌గా క్వెషన్స్ అడగరు. ప్రాక్టికల్‌గా మీ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల. సో, ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చేసి మీకు కెరియర్‌లో భయంకరంగా ఇంపార్టెంట్. సో, ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ని మీరు థియరీ ఎగ్జామ్స్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యాల. అండ్ దెన్ వర్కౌట్ మోర్ ప్రాక్టికల్ క్వెషన్స్.
సో ఒక థియరీ పేపర్ ఎత్తుకుంటే ఆ థియరీ పేపర్లో ఎక్కువ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్ క్వశ్చన్స్ని మనం వచ్చేసి సాల్వ్ చేయాలి. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే నేను థియరీ క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేస్తా, థియరీ ప్రాక్టికల్ పేపర్స్ని వచ్చేసి ప్రాక్టికల్ క్వశ్చన్స్ వచ్చేసి నేను స్కిప్ చేస్తాను అనుకుంటారు. కానీ అది ఒక రాంగ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఏ ఎగ్జామ్ ఎత్తినా దాంతో థియరీ ప్లస్ ప్రాక్టికల్ కలిసిదా సమ్ ఎగ్జామ్ ఫైనల్ క్వశ్చన్స్ ఉంటుంది. సమ్ పేపర్స్ వచ్చేసి ఉత్తి థియరీ ఉంటుంది. ఏ పేపర్స్ అంతా థియరీ ప్లస్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మీరు సాల్వ్ చేసేది బెటర్. ఎందుకంటే రియల్ లైఫ్లో ప్రాక్టికల్ క్వశ్చన్స్ మీకు ఎక్కువ సాల్వ్ చేసేలాగా వస్తుంది. అండ్ దెన్ ట్రై టు ఆన్సర్ ఆల్ ది 2 మార్క్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. సో నేను చదివేప్పుడు ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఒక పార్ట్ ఏలో ఉన్నది, పార్ట్ బిలో వచ్చేసి 16 మార్క్స్. సో 10 2 మార్క్స్ అండ్ 16 5 మార్క్స్ ఉన్నింది. సో ఆ టైంలో ఈ స్ట్రాటజీ ఇప్పుడు కొంచెం మార్చున్నారు అనుకుంటా. ఎందుకంటే వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ వచ్చేసి ఏం చెప్పారంటే ఈ టైం వచ్చేసి ప్యాటర్న్ మారుంది, 2 మార్క్స్ 13 మార్క్స్ అండ్ 5 మార్క్స్ 15 మార్క్స్ అని చెప్తున్నారు. ఏ ఎత్తుకున్నా కదా 2 మార్క్స్ వచ్చేసి కన్ఫర్మ్ ఉంటుంది. సో 2 మార్క్ వచ్చేసి మనం ఎలాగ రాయాలంటే మనకి 2 మార్క్స్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఒక ఎగ్జామ్ ఎవాల్యుయేట్ చేసేప్పుడు మన పేపర్ ఎవాల్యుయేట్ చేసేప్పుడు ఫస్ట్ ఏం చూస్తుంటే 2 మార్క్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. సో 2 మార్క్స్లో మనం వచ్చేసి తప్పుగా రాస్తున్నాం, లేకపోతే 2 మార్క్స్ అటెండే చేయకపోతే ఎగ్జామినర్కి వచ్చేసి రాంగ్ పర్స్పెక్టివ్ వస్తుంది. సో మనం వచ్చేసి 16 మార్క్స్ బాగా రాస్తున్నానే ఒక పర్స్పెక్టివ్ వచ్చి ఉంటుంది. 2 మార్క్స్ మనం బాగా అటెండ్ చేసి ఉంటే, బాగా రాసుంటే 16 మార్క్స్కి మనకు ఒక విచ్ మీన్స్ పార్ట్ బి పార్ట్ సికి వచ్చేసి మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో ఎప్పుడు మీకు తెలిసినా తెలియపోయినా 2 మార్క్స్ అటెండ్ చేసి ఇది బెటర్. అండ్ దెన్ ట్రై టు రైట్ విత్ ఎగ్జాంపుల్స్ ఫర్ 13 అండ్ 15 మార్క్ క్వశ్చన్. నేను చదివినప్పుడు వచ్చేసి 13 అండ్ 15 మార్క్ క్వశ్చన్స్ లేదు, 16 మార్క్ క్వశ్చన్స్లో ఉండింది. ఇప్పుడు స్ట్రాటజీ మారిందని చెప్పున్నారు. సో 13 అండ్ 15 మార్క్ క్వశ్చన్స్ ఎత్తున్నారు కదా, అటెండ్ చేసేప్పుడు కూడా మీరు ఎగ్జాంపుల్ యూజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఎగ్జామ్ ఎవాల్యుయేటర్కి అది వచ్చేసి ఒక యాడెడ్ అడ్వాంటేజ్, మీకు వచ్చేసి యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఎగ్జామ్ ఎవాల్యుయేట్ చేసేవారికి ఓకే ఈ పిల్లోడు వచ్చేసి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో ఈ పిల్లోడికి ఈ క్వశ్చన్కి ఇంకా ఎక్కువ తెలుసు అని అనుకునేసి మీకు వచ్చేసి ఎక్కువ మార్క్స్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అండ్ దెన్ ట్రై టు స్టడీ ఫ్రమ్ ఫారిన్ ఆథర్స్ బుక్స్. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మందిలో ఏం చేస్తున్నారంటే లోకల్ ఆథర్ బుక్స్ అంటున్నారు. లోకల్ ఆథర్స్ బుక్ అంటే ఏంటంటే విచ్ ఈస్ నాట్ రికమెండెడ్ బుక్స్. ఫారిన్ ఆథర్స్ అంటే ఫారిన్లో ఉన్న ఆథర్స్ రాసేది కాదు. ఫారిన్ ఆథర్ బుక్స్ అంటే ఎవరంటే రికమెండెడ్ బుక్స్. సో ఈ సిలబస్కి ఈ సబ్జెక్ట్కి ఈ బుక్స్ రికమెండెడ్ అని అన్నా యూనివర్సిటీ చెప్తారు. ఆ బుక్స్ మీరు ఫాలో చేస్తే బెటర్. లోకల్ ఆథర్స్ ఏం చేస్తారంటే ఫారిన్ ఆథర్స్ బుక్స్లో నుంచి ఇంపార్టెంట్ కీవర్డ్స్ యూజ్ చేసి ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఆ మాట వచ్చేసి సింపుల్గా రాసుంటారు. సో లోకల్ ఆథర్స్ బుక్స్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది, కానీ మీకు వచ్చేసి డీప్ నాలెడ్జ్ డెప్త్ నాలెడ్జ్ వచ్చేసి మీరు గెయిన్ చేసుకోలేరు. ఫారిన్ ఆథర్స్ బుక్స్ అంటే ఏంటంటే ఫారిన్ ఆథర్స్ బుక్స్ వచ్చేసి ఆథర్స్ వచ్చేసి ఇది ఫారినర్స్గా ఉండొచ్చు, లేకపోతే ఇండియన్స్గా ఉండొచ్చు. కానీ ఈ బుక్కి ఈ సబ్జెక్ట్కి ఈ బుక్ రికమెండ్ అయింది అన్న యూనివర్సిటీ చెప్పి ఉంటుంది. దాంట్లో చేసిన క్వశ్చన్స్ వచ్చేసి వాళ్ళు ఎడతారు. సో బెటర్ ఫారిన్ ఆథర్ బుక్స్ని మీరు చదివితే మీకు నాలెడ్జ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం మీకు మంచి ఎక్కువ మార్క్స్ కూడా మీరు ఎత్తవచ్చు. సో ఈ స్టెప్స్ అన్నీ ఫాలో చేస్తే డెఫినెట్గా మీరు వచ్చేసి 50 ర్యాంక్స్ లోపల వస్తారు. సో 50 ర్యాంక్స్ లోపల వస్తే ఒక డిపార్ట్మెంట్కి 50 ర్యాంక్స్ లోపల వస్తే మీకు వచ్చేసి అన్నా యూనివర్సిటీ వచ్చేసి ఒక తని సర్టిఫికేట్ వస్తారు. సో ఏం సర్టిఫికేట్ అంటే మీరు వచ్చేసి ఈ అన్నా యూనివర్సిటీలో ఈ బ్యాచ్లో మీ ఈ ర్యాంక్ ఎత్తిని ఇస్తారు. సో ఫస్ట్ ర్యాంక్ వస్తే సమ్ క్యాష్ అవార్డు కూడా ఇస్తారు, గోల్డ్ మెడల్ కూడా ఇస్తారు. ఫర్ అదర్ ర్యాంక్స్ వచ్చేసి మీ కాలేజ్ వచ్చేసి సమ్ అవార్డు ఇస్తారు. సో ఎప్పుడు మేము వచ్చేసి మనం వచ్చేసి మన వర్క్లో పర్ఫెక్ట్గా ఉంటే ఆ రివార్డ్స్ మనకి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్.